హలో ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ మీ తెలుగు యాత్రికుడు. ఇవాళ వచ్చేసి మనం సత్యసాయి జిల్లాలో ఉన్న పెనుగొండలో అయితే ఉన్నామండి. లాస్ట్ వీడియోలో మనం వచ్చేసి పెనుగొండలో ఉన్న గగన్ మహల్ని అయితే చూసాము. ఇవాళ గగన్ మహల్ పక్కన ఉన్న రామాలయాన్ని అలాగే శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయాలను అయితే మనం చూడబోతున్నాము. ఈ దేవాలయాలు ఇక్కడ ఎవరు నిర్మించారు, ఎవరి కొరకు నిర్మించారన్న విషయాలను మనం వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ప్రజెంట్ మనం శ్రీకృష్ణదేవరాయల వారి భార్య కోరిక మేరకు నిర్మించిన దేవాలయాల దగ్గర అయితే ఉన్నామండి. మొదట రామాలయాన్ని కవర్ చేసుకుని తర్వాత కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయానికి అయితే వెళ్దాం. ఎంట్రన్స్ లోనే ఎడమ వైపున మనకు శ్రీరాముడు అయితే దర్శనమిస్తాడు. అలాగే కుడి వైపున వచ్చేసి హనుమంతుల వారైతే మనకు దర్శనమిస్తారండి. దేవాలయానికి ఎదురుగా మనం ధ్వజస్తంభాన్ని అలాగే బలిపీఠాన్ని చూడవచ్చు. చాలా అద్భుతంగా ఉందండి. ఇక దేవాలయం లోపలికైతే వెళ్దాం పదండి. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, కృష్ణదేవరాయల వారి కాలంలో పెనుగొండ వచ్చేసి రెండవ రాజధాని అని. 15వ శతాబ్దంలో విజయనగర శైలిలో ఈ దేవాలయాన్ని అయితే నిర్మించారు. దేవాలయం లోపల చాలా అద్భుతమైన ఆర్కిటెక్చర్ అయితే ఉందండి. కంపల్సరిగా ఇక్కడికి వస్తే మాత్రం విజిట్ చేయాల్సిన ప్రదేశం అండి. రాముల వారిని నేనొక్కడిని దర్శనం చేసుకుంటే ఎలా, మీరు కూడా దర్శనం చేసుకోండి. దేవాలయం బయట రామాయణంకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ 3D ఆర్ట్స్ అయితే గోడల మీద డిజైన్ చేశారండి. చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇక్కడ శ్రీరాముడికి శబరి పండ్లను తినిపిస్తున్న దృశ్యాన్ని ఎంత అద్భుతంగా డిజైన్ చేశారో చూడండి. ఇక్కడ వచ్చేసి మనం శ్రీరాముడు తన వానర సైన్యం సహాయంతో తన భార్య సీతాదేవిని రక్షించడానికి లంక చేరుకోవడానికి రామసేతువుని నిర్మిస్తున్న దృశ్యం ఎంత అద్భుతంగా డిజైన్ చేశారో చూడండి. దేవాలయం బయట ఉన్న గోడల మీద వివిధ పురాణ సంఘటనలను వర్ణించే చక్రాలున్నాయండి. రామాయణానికి సంబంధించిన శిల్పకళ అలాగే శ్రీకృష్ణుడి యొక్క లీలలు ఈ దేవాలయం గోడలపైన అద్భుతంగా చెక్కారు. కెమెరాలో నాకు తెలిసినంత వరకు యావరేజ్ గా అయితే కనిపిస్తుండొచ్చు, ఎందుకంటే గోడలపైన ఉన్న ఈ శిల్పకళ చాలా వరకు అయితే అరిగిపోయాయండి. ఇదంతా రామాయణానికి సంబంధించిన శిల్పకళ అండి. ఇక్కడి నుండి శ్రీకృష్ణుడి లీలలు ఈ గోడ మీద చెక్కారు. శ్రీకృష్ణుడు పిల్లన గ్రోవి వాయిస్తున్నట్లు అలాగే శ్రీకృష్ణుడు గోవర్ధన గిరి పర్వతాన్ని ఎత్తినట్లు ఎంత క్లియర్ గా చెక్కారో చూడండి. ఇప్పుడు మనం రామాలయం పక్కనే ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం దగ్గర అయితే ఉన్నామండి. శ్రీకృష్ణదేవరాయల వారి భార్య చిన్నమదేవి గారు ఉదయం లేవగానే శ్రీరాముడిని అలాగే శివుడిని దర్శించుకోవాలని శ్రీకృష్ణదేవరాయల వారిని అయితే కోరింది. ఆమె కోరిక మేరకు ఈ రెండు దేవాలయాలను అయితే నిర్మించాడండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ నంది విగ్రహం వచ్చేసి లేపాక్షి బసవన్న మూలమూర్తి చాలా అద్భుతంగా చెక్కారండి. ఇక దేవాలయం లోపలికి వెళ్లి చూద్దాం పదండి. దేవాలయం లోపల ఉన్న ఆర్కిటెక్చర్ చాలా అద్భుతంగా ఉందండి. ఈ దేవాలయంలో ఉన్న కాశీ విశ్వేశ్వర లింగాన్ని 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య రాజగురువైన శ్రీ వ్యాసరాయల వారు ప్రతిష్ఠించారు. ఈ ఆలయంలో ఉన్న శివలింగాన్ని కాశీ నుంచి తెప్పించారట. కాశీకి వెళ్లలేని వారు ఈ దేవాలయంలో ఉన్న శివలింగాన్ని దర్శించుకుంటే కాశీలో ఉన్న శివలింగాన్ని దర్శించుకున్నంత పుణ్యం వస్తుందని చెబుతున్నారు. దేవాలయం లోపలికి రాగానే మనం ఎడమ వైపున వినాయకుడిని అలాగే నాగదేవత విగ్రహాలను చూడవచ్చు. చాలా అద్భుతంగా ఉన్నాయండి. అలాగే కుడి వైపున మనం వినాయకుడిని అలాగే కుమారస్వామిని అయితే దర్శనం చేసుకోవచ్చండి.
దేవాలయం లోపల మనం ఇంకొక నందిని అయితే దర్శించుకోవచ్చండి. నందీశ్వరుడిని దర్శనం చేసుకున్నాం కదా, ఇక కాశీ విశ్వేశ్వరుడిని అయితే దర్శనం చేసుకుందాం పదండి. నాకు సాధ్యమైనంత వరకు మీకు చూపించడానికైతే నేను ప్రయత్నం చేశాను. మీరు కూడా దర్శనం చేసుకోండి. ఈ దేవాలయం లోపల శివుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి చాలా మంచిగా నిర్మించారు. ఎక్కడ చూసినా శిల్పకళ చాలా ఎక్సలెంట్ గా ఉంది. లోపల చాలా చీకటిగా ఉందండి. అన్ఎక్స్పెక్టెడ్ గా నేను ఈ పెనుగొండకు వచ్చి ఇలాంటి అద్భుతమైన దేవాలయాన్ని దర్శిస్తానని అయితే మాత్రం నేను అనుకోలేదు. నేను చూసింది కాక మీకు కూడా ఈ దేవాలయాన్ని చూపిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. ఈ దేవాలయం యొక్క గోడల మీద శివలీలలు అలాగే భారవికవి రచించిన కిరాత అర్జునీయం వ్యాఖ్యానికి సంబంధించిన కళాకృతులు కనిపిస్తాయి. శివార్జున యుద్ధం కళ్ళకు కట్టినట్టుగా అయితే కనిపిస్తుందండి. నాకైతే మాత్రం చాలా హ్యాపీగా ఉందండి ఇలాంటి అద్భుతమైన ప్రదేశాన్ని అయితే నేను చూసినందుకు. ఐ హోప్ నా ఈ వీడియో మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.